ప్రధాని మోదీ వీడియో డిలీట్ పై మెటా క్షమాపణలు. మార్క్ జూకర్బర్గ్ కు పార్లమెంటరీ కమిటీ హెచ్చరిక. హైదరాబాద్ లో ఫేస్బుక్ ఇండియా హెడ్ పై కేసు. సోషల్ మీడియా కంటెంట్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహం. ఎలాన్ మస్క్ జూకర్బర్గ్ విషయంలో వేర్వేరు రీతిల స్పందన. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరామ్. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి 5 నిమిషాల పాటు డిలీట్ చేసిన ముచ్చట ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశంపై భారత పార్లమెంటరీ కమిటీ మెటా సంస్థపై తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మెటా గ్లోబల్ టీంను పిలిపించి 3 రోజుల టైం ఇచ్చింది. దీంతో దిగివచ్చిన మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. అసలు ఫేస్బుక్ లో ఏం జరిగింది, ఆ వీడియో వెనుక ఉన్న అసలు కథ ఏందో పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధాని మోదీ జూలై 23న చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫేస్బుక్ నుంచి సడన్ గా మాయం కావడంతో ఈ వివాదం మొదలైంది. పొరపడ్డ సాంకేతిక లోపం వల్లే గిట్ల జరిగిందని, తాము కావాలని చేయలేదని మెటా సంస్థ చెప్తున్నా సర్కార్ మాత్రం గట్టిగానే పట్టుబట్టింది. అయితే విద్యార్థుల నిరసనలు, అనుచిత వ్యాఖ్యలు ఉన్న వీడియోలను వెబ్లో విపరీతంగా వైరల్ అవుతున్న టైంలోనే ప్రధాని మోదీ వీడియో డిలీట్ కావడంపై అధికారులు సీరియస్గా స్పందించినట్లు తెలుస్తుంది. డీఫేక్ వీడియోల వ్యాప్తి, చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్కు సరిగ్గా నియంత్రించకపోయింది మెటా. అందుకు కూడా మెటా ప్రతినిధులపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకో దిక్కు హైదరాబాద్లో కూడా ఈ వ్యవహారంపై పెద్ద లొల్లే నడుస్తుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొందరు పెట్టిన అభ్యంతరకరమైన పోస్టులు, వీడియోలను ప్రమోట్ చేయడానికి ఇండియా హెడ్ సహకరించిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో మోదీ సర్కారు అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ద్వారా సహకరించిన మెటా సంస్థే ఇప్పుడు ఇలాంటి వీడియోలను తొలగించడం, అనుచిత పోస్టులను వ్యాప్తి చేయడంపై అధికార వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. ఈ క్షమాపణల ముచ్చట సోషల్ మీడియాలో రకరకాలుగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మెటా అధినేత జూకర్బర్గ్ను పిలిపించి క్షమాపణలు చెప్పించిన సర్కారు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషయంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గిందనే టాక్ వినిపిస్తుంది. ఎలాన్ శక్తివంతుడైన సంపన్నుడిగా పేరు పొందారు. పైగా డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా మాస్క్ ఉండడంతో ఆయన జోలికి వెళ్లడం లేదని, కానీ జూకర్బర్గ్ మాత్రం గట్టిగా నిలదీశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని రకాల పోస్టులను ఎక్కువ మందికి చూపించడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు కూడా మెటా టీం ఒప్పుకుందని ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పక్షపాతంపై పెద్ద చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా ప్రధాని మోదీ వీడియో డిలీట్ కావడం, ఆ తర్వాత జూకర్బర్గ్ దానికి క్షమాపణలు చెప్పడం డిజిటల్ మీడియా ప్రపంచంలోనే పెద్ద సంచలనంగా మారింది. ప్రభుత్వం నుంచి జబర్దస్త్గా ఒత్తిడి రావడంతో మెటా దిగివచ్చి తన తప్పును ఒప్పుకుందని తెలుస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని, సైబర్ భద్రతను మరింత పెంచుతామని మెటా ప్రతినిధులు తెలిపారు. మన దేశ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసిన పార్లమెంటరీ కమిటీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.